ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము జపన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పిందును. ఇదే యెహోవా వాక్కు. ఈ రోజుకై ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాగ్దానము ధ్యానించుకుందుము. సహోదరి సహోదరుడా, దేవుడు నీకు మంచి పేరును రప్పిస్తాను అని సెలవిస్తున్నాడు. ఆయన మాట ఇచ్చాడంటే తప్పే దేవుడు కాదు. నమ్మి ఆయన్ను విశ్వసించినట్లయితే ఆశ్చర్యకార్యాలు చూస్తావు. ఈ వాగ్దానము అక్షరాల అబ్రహాము జీవితంలో దేవుడు నెరవేర్చాడు. అబ్రహాము ఏమీ లేని పరిస్థితుల్లో దేవుని యందు నమ్మిక ఉంచాడు. విశ్వాసంతో ముందుకు కొనసాగాడు. సహోదరి సహోదరుడా, అబ్రహాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. అబ్రాము సాగిలిపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుతును. రాజులు నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాతి వారి తరములోని నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశువై ఉన్న దేశమును అనగా కానాను దేశం అంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడై ఉందునని అతనితో చెప్పాను. సహోదరి సహోదరులారా, ఇంకా దేవుడు అబ్రహాముని ఈ విధంగా ఆశీర్వదించాడు. నేను నిన్ను గొప్ప ప్రజగా చేసి నిన్ను దీవించి నీ పేరు గొప్ప చేస్తాను. నీవు దీవెనగా ఉంటావు. నిన్ను దీవించే వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించే వారిని శపిస్తాను. నీ మూలంగా లోకంలో అన్ని వంశాలు ధన్యమవుతాయి. సహోదరి సహోదరులారా, దేవుడు అబ్రహాముని గొప్ప ధనవంతుడిగా చేసి అబ్రహాము సంతానాన్ని ఇసుక రేణువుల వలె దీవించాడు, నక్షత్రాల వలె దీవించాడు. మనం కూడా ఆయన మాట విన్నట్లయితే, దేవుని మాట విని దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మనం నడిచినట్లయితే, అబ్రహాముని ఏ విధంగా అయితే దీవించాడో దేవుడు మిమ్మల్ని కూడా అదే విధంగా దీవించి ఆశీర్వదించి గొప్పగా చేస్తాడు. చెప్పబడిన ఈ యొక్క వాక్యము దేవుడు మీ యొక్క జీవితంలో ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతల చేత కొనియాడబడుచున్న దేవా, ప్రేమాస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు, వందనములు తెలియజేస్తున్నాము. నిన్ను నమ్ముకున్న వారి పక్షాన కార్యాలు చేస్తానన్న దేవా, నీకు వేలాది స్తోత్రములు, వందనములు. మీ యొక్క వాగ్దానాల ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడుచున్న అమూల్యమైన మాటలను బట్టి, ఆదరణ మాటలను బట్టి వందనములు తెలియజేస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి.
అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యము కలిగించండి, ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి, మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి, కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.